వారణాసి మూవీ నుంచి మరొక క్రేజ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ మీద ఎప్పటినుంచో అందరికీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. హైప్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ యాక్షన్ సన్నివేశాలకి ప్లాన్ అయితే చేస్తున్నారంట. మరి అది ఎక్కడ ఏంటనేది మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ పై ఉన్న ఆ హైప్ ఏంటనేది. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. నేను ఎప్పుడు చెప్పేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎలా ఉన్నా సరే మనం దాన్ని తీసుకుందాం. ఏదైనా తప్పులున్నా కూడా తెలుసుకుందాం. ఇక మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే, ఈ మూవీ వచ్చేసి మనకి టైం ట్రావెల్, గ్లోబల్ ట్రోటర్, వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతున్న మూవీ. మన హీరో ప్రపంచవ్యాప్తంగా ఆయన కాలగమనంలో ప్రయాణించే స్టోరీ అని, అమెజాన్ అడవుల నేపథ్యంలో జాగే స్టోరీ అని, ఇట్లా రామాయణానికి ముడిపడి ఉన్న స్టోరీ అని, ఇట్లా రకరకాల మనకు వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కన్ఫర్మ్ చేస్తూ కూడా ఆ మధ్యకాలంలో వచ్చిన గ్లిమ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమాకి ఇప్పటికే వాళ్ళు బాగా హైప్ని అయితే క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ కూడా ఇస్తున్నారు. రాజమౌళి గారు ఇంతకుముందు తను చేసిన ప్రీవియస్ సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు అయితే ప్రదర్శిస్తున్నారు ఆయన. త్రిబుల్ మూవీ కానీ, ఈగా మూవీ కానీ, ఇలా బాహుబలి కానీ, ఇలా సినిమాలు ఆయన అన్ని చోట్ల ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు ఆయన. ఇప్పుడు ఈ వారణాసికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెల్ ఉంటుంది, భారీ యాక్షన్ ఎపిసోడ్ రాజ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ప్లాన్ చేశారంట. ఇది చాలా అద్భుతంగా ఉంటుందంట. ఈ యాక్షన్ సీక్వెల్ వచ్చేసి చాలామంది ఆర్టిస్టులతో ఈ దీన్నైతే క్రియేట్ చేస్తారంట. ఈ ఈ ఈ ఎపిసోడ్ని మరి ఎలా సినిమాలో ఈ ఎపిసోడ్ కూడా చాలా కీలకంగా ఉంటుందని, చాలా అద్భుతంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి త్వరలోనే దీనికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుందంట. మనకి ఇంతకుముందు కూడా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ సినిమా ఇంకొక 2-3 నెలల్లో కంప్లీట్ అవబోతుంది. విఎఫ్ఎక్స్ ఒకటి పెండింగ్లో ఉంది. మేబీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7వ తారీఖు ఆ టైంకి సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని చెప్పి మనకు టాక్ అయితే వస్తుంది. మేబీ మనకి రోజు వచ్చే వార్తలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్టుగా ఆ డేట్కి రిలీజ్ చేస్తారన్నట్టయితే మనకు అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. ఆ టయానికి విఎఫ్ఎక్స్లో కనుక ఏమాత్రం లేట్ అయినా, రాజమౌళి గారికి అవుట్పుట్లో క్వాలిటీ లేకపోయినా ఆయన డిలే చేస్తారు. ఖచ్చితంగా ముందుకు పొడిగించే అవకాశం కూడా ఉంది. కానీ 99% సినిమాని వీళ్ళు అనుకున్న డేట్కి రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. ఒక పక్కన వీళ్ళేంటంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరు ఆడియన్స్ని వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అందరికీ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే వీళ్ళు చేస్తున్న ప్రచారం కానీ, ఇస్తున్న ప్రెస్ మీట్లు కానీ, వీళ్ళు రిలీజ్ చేసే చిన్న చిన్న క్లిప్స్ కానీ, ఆ పోస్టర్స్ కానీ, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చాట ఈ సినిమా గురించి ప్రజల్లో నానుతూనే ఉంటుంది. ఏదో రకంగా వారణాసి ఒక విజువల్ వండర్. వారణాసి ఒక సైంటిఫిక్ మూవీ, టైం ట్రావెల్ మూవీ అని ప్రతి ఒక్కళ్ళ నోటిలో ఈ సినిమా నానుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. రాజమౌళి గారు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆయన విజన్ అనేది ముందే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు కనిపెట్టలేరు. సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆయన అనుకున్నది ఎలా ఆయన ఆవిష్కరించారో స్క్రీన్ మీద అనేది మనకైతే కనబడుతుంది అన్నమాట. చిన్న స్థాయి ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఆర్టిస్ట్ వరకు ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చేదాకా ఆయన అయితే వదిలిపెట్టరు. ఇది మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎన్టీఆర్ గారి మాటల్లో కానీ, రామ్ చరణ్ గారి మాటల్లో కానీ, ప్రభాస్ గారి మాటల్లో కానీ మనం వింటూనే ఉన్నాం. రాజమౌళి గారు అసలు తగ్గరు. ఏ చిన్న తేడా వచ్చినా సరే రుద్దేస్తారని ఆ లెక్కలో వాళ్ళైతే మాట్లాడారనమాట. మరి ఏదైనా అప్డేట్ మొత్తానికి ఈ సినిమా సంబంధించి ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే మరి స్టార్ట్ అవుతుందంట. చాలా అద్భుతంగా ఉండబోతుందంట. దీనికి చాలా కష్టపడి వీళ్ళైతే కొన్ని సెట్ చేశారని కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలని, త్వరగా కంప్లీట్ అవ్వాలని, మన దగ్గరికి రావాలని కోరుకుందాం. మరి చూడాలని ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా మీతో పాటు నాకు కూడా మంచి ఉత్సాహంగానే ఉంది. ఈ సినిమా గురించి మీరు మన ఛానల్ చెక్ చేస్తే వారంలో ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ మనం ఇస్తూనే ఉన్నాం. ఈ మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఏదో రకంగా ఇస్తూనే ఉన్నాం. మరి ఈరోజైతే వచ్చిన అప్డేట్ ఇదండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.